హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పూరి. ఇంకొక ట్రావెలింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. అది ఎక్కడి నుంచి ఎక్కడంటే మొన్నటి వరకు మీరు పార్ట్ 2 చూసారు కదా, అదే షిరిడి టు శనిసింగ్నాపూర్. అది శనిసింగ్నాపూర్ టు ఔరంగాబాద్ అనమాట. వెళ్ళే రూట్ అయితే ఇది చూడండి, అనిపిస్తుంది కదా. సో మేమైతే రీచ్ అయిపోయాము. మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం 4 or 5 అయ్యింది. ఆ టైంకి అయితే మేమైతే రీచ్ అయిపోయాము అక్కడికి. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదంతా ఎంట్రన్స్. టోకెన్ తీసుకోవాలి, పర్సన్కి 120 రూపీస్ అనమాట. నెక్స్ట్ లగేజ్కి, కెమెరాకి, మనకి వాటికి కూడా మనం టోకెన్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ టోకెన్ తీసుకుంటే టోకెన్ పోతే 100 రూపాయలు ఫైన్ అనమాట. ఆ టోకెన్స్ అక్కడ చూపించేసి మనకి వెళ్తారు, అంటే వదులుతారనమాట. గేట్ అయితే వదులుతారు. ఇదండి ఫైనల్లీ ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ అనమాట. చూడండి, నైట్ వ్యూ అనమాట. మేము వెళ్ళేసరికి 5-4 ఇట్లా అయిందని చెప్పాను కదా. అది ఆ టైంకి అయితే చీకటి లైటింగ్స్తో అయితే చాలా బాగుంది. చాలామంది ఈవినింగ్, ఇంకా ఆ టైంకి మేము లేట్ అయిపోయామంటే ఈవినింగ్ వచ్చారు చాలామంది. సో అక్కడ మేము వీడియో క్యాప్చర్ చేసాము. చాలా బాగుంది మినీ తాజ్మహల్ అనమాట. అంటే తాజ్మహల్ లానే ఉంటుంది సేమ్, కాకపోతే ఇది దానికన్నా చాలా చిన్నది. ఈ ఫస్ట్ అది, సెకండ్ ఇది అనమాట. సో మొత్తం సేమ్ అట్లానే ఉంటుంది. సో మేము ఆ ముగ్గురం అయితే వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాం, స్లో మోషన్స్ వీడియో తీసుకున్నాము ఈ తాజ్మహల్లో అయితే. సో అయితే చాలా బాగుంది. సో కెమెరా అయితే మేము పట్టుకెళ్ళాము. ఫైనల్గా మాకు బ్యాడ్ లక్ అంటే కెమెరా ఛార్జింగ్ అయితే అయిపోయింది, మేము చూసుకోలేదు. వీడియో అయితే ఫోన్లోనే క్యాప్చర్ చేసాము వీడియోస్. చాలా బాగుంది. ఇంకైతే మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా వెళ్ళే ముందు సో వ్యూకి, ఫొటోస్కి గట్టా వ్యూస్ బాగుంటుంది. మళ్ళీ నైట్ అయిపోతే ఫొటోస్ ఏం బాగా రావు అనుకొని ముందనే ఒక 2 hours స్పెండ్ చేసామన్నమాట. బయట 2 hours స్పెండ్ చేసి అప్పుడు పైకి వెళ్ళాము. ఇది పై వ్యూ అనమాట. స్తంభాలు చూడండి, ఇది చుట్టుపక్కల వెళ్ళే దారిలో ఇదైతే. ఇది మార్నింగ్ అయితే అంతగా కనిపించట్లేదు, నైట్ వ్యూ అయితే లైటింగ్ వేసి ఆ పాలరాయి అయితే మాత్రం చాలా షైనీ వచ్చిందండి లైటింగ్ వచ్చేసరికి మాత్రం. ఇదైతే లోపల, అంటే లైట్గా చూపించాను, అంటే ఫైనల్ లాస్ట్లో మీకు ఇంకా చూపిస్తాను. చూడండి, ఇది తాజ్మహల్, మినీ తాజ్మహల్. చూడండి జన సమూహం ఎట్లా ఉందో చూసారా, చాలా బాగుంది. నైట్ వ్యూ కనిపించిందా, అలా లైట్లు స్టార్ట్ చేసేటప్పుడు ఇదంతా చూసారా ఎంత షైనీగా ఉందో లైట్ స్టార్ట్ చేసేటప్పుడు. అది మీకు అన్ని పొజిషన్స్లో కూడా తీసాను లైట్ చేసేటప్పుడు. మనం దూరం నుంచి అయితే చాలా బాగా కనిపించింది. సో అది నేను దగ్గర నుంచి కూడా తీసాను, క్యాప్చర్ చేశాను. చూడండి లైట్ వ్యూ ఒక్కొక్కది చాలా షైనీ వస్తుంది. ఇది లోపల, సో చూడండి లోపల. ఫైనల్గా మేమైతే లోపలికి వెళ్ళాము. చూడండి, అది సమాధి చూసారా, పైనుంచి కోరికలు డబ్బులు వేసుకొని కోరికలు తీసారు. బోల్డ్ డబ్బులు అండి, అందరూ వేశారు. చాలా బాగుంది. అది అదే ఎవరి కోసం ఈ తాజ్మహల్ కట్టారంటే అస్సాం అనే రాజు అనమాట. వాళ్ళ మమ్మీకి ప్రేమతో గుర్తుగా ఈ తాజ్మహల్ అన్ని కట్టాడు, మినీ తాజ్మహల్. వాళ్ళ మమ్మీ పేరు బేగం దుబరాని అనమాట. సో ప్రేమతో ఈ తాజ్మహల్ అన్ని నిర్మించాడు అనమాట. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, వచ్చి చూసేయండి. ఇక్కడ చాలామంది ఫారెన్ వాళ్ళు వచ్చారు, ఫోటో కూడా తీసుకున్నాం. చూడండి, మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మనం చూద్దాం. అదేంటనగా తాజ్మహల్. దీన్ని మినీ తాజ్మహల్ అంటారు. చాలా వండర్ఫుల్గా ఉంది. ఒకసారి వ్యూ చూద్దాం. సో ఇది ఎక్కడంటే ఔరంగాబాద్లో ఒక 7 kilometers డిస్టెన్స్లో ఈ వండర్ఫుల్ ప్లేస్ అనేది మనం చూస్తున్నాం. ఎవరు ఎక్కడున్నా సరే షిరిడి వచ్చి చూసినట్టయితే ఇక్కడికి రావాల్సిందిగా అందరూ కోరుచున్నాం. సో ఇదైతే చాలా నైట్ వ్యూ అయితే ఇంకా సూపర్గా ఉంది.
సో బ్రో అండ్ సిస్టర్స్ అందరూ వచ్చేసి ఈ వ్యూని చూడాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. థ్యాంక్ యూ. నేను ఫేస్ చేసిన సంఘటన ఏంటంటే మేము మొత్తం చూసుకొని వచ్చి రిటర్న్ టైం బయలుదేరినాము. నా హ్యాండ్ బ్యాగ్, పౌచ్, ఫోన్స్ అనే టోటల్ అమౌంట్ మొత్తం పోయింది, ఎవరో తీసేశారు. సో ఇలా ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం అందరూ కేర్ఫుల్గా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ట్రైన్ ట్రావెల్ స్లీపర్స్లో వెళ్ళే వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ నేనైతే అనుభవించిన స్ట్రగుల్స్ ట్రావెలింగ్లో. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.